వరంగల్లో న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే పోలీసులు న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత We want justice. We want justice. We want justice. Protection bill. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు వెంటనే పోలీసులపై దాడులకు పాల్పడుతున్న న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే ఈ రకంగా నిరసన తెలియాల్సినటువంటి సందర్భం వచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఖ్యలో అడ్వకేట్ల పైన ఈ పోలీసులకు మరి ఏం శత్రుత్వం ఉందో వాళ్ళకే తెలియాలి. మేము మాత్రం చట్టపరంగా క్లయింట్లకు న్యాయం చేయడం కోసం చెప్పేసి దాని ప్రకారం మాత్రమే మేము మాకు ఉన్న శాయశక్తుల మేరకు మేము కృషి చేస్తూ వాళ్ళకు ఎంతో కొంత న్యాయాన్ని అందిస్తున్నాం. ఇట్లాంటి అడ్వకేట్ల పైన వాళ్ళు కక్ష కట్టారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ద్రోహంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా, అసలు వకాలత్ అనేది ఉండకుండా కేవలం పోలీస్ చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ చాలా సందర్భాలలో పోలీసులు నిరంకుశత్వంగా పశుత్వంగా బిహేవ్ చేస్తూ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తూ వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా సందర్భాలలో మేము నిరసన తెలిపిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయడము, నామమాత్రంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. దీనికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే న్యాయవాదులకు ఒక పరిరక్షణ చట్టం అనేది లేకపోవడమే. దీన్ని మేము కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. మేము ఇట్లాంటి సందర్భాలు జరగకుండా ఉండాలని అంటే గవర్నమెంట్ తరఫున అంటే మా అడ్వకేట్ల అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఇమ్మీడియట్గా అడ్వకేట్ల పరిరక్షణ చట్టాన్ని మాకు అమలు చేయాలి. ఇట్లాంటి సందర్భాలు మళ్ళీ జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నటువంటి పోలీసులపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడము, విచారణానంతరం రిమూవ్ ఫర్ సర్వీస్ చేయడము, ఇట్లాంటివి చేస్తేనే ఇలాంటివి జరగకుండా ఉన్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున 2 రోజుల క్రితము వరంగల్లో హన్మకొండ బార్కు సంబంధించినటువంటి న్యాయవాది గంధం శివ అనే న్యాయవాదిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి వారిని చాలా ఇబ్బంది గురి చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఎందుకంటే ప్రతి సందర్భంలో మేము చూస్తున్నట్లయితే న్యాయవాదులపై దాడులు రోజు పెరుగుతున్నాయి. ముఖ్యంగా శివ అనే న్యాయవాది వాస్తవంగా ఒకవేళ న్యాయవాది తప్పు చేస్తే కోర్టుకు రిమాండ్ చేయాల్సింది పోయి అతనిని విచక్షణ రహితంగా దాడి చేసి చెవులపై కొట్టి అతడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసు వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు పోలీసు రాజ్యం అనేది నడుస్తుంది. ముఖ్యంగా కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు మితిమీరిపోయి 41 CRPC నోటీస్ ఇచ్చిన సందర్భంలో కానీ మిగతా సందర్భంలో కానీ న్యాయవాదులపై ఏ విధంగా దాడి చేస్తున్నారంటే మీరు ఈరోజు ప్రతి ప్రదేశంలో సిద్దిపేటలో కానీ వరంగల్లో కానీ మన కరీంనగర్లో కానీ ఎక్కడ చూసినా న్యాయవాదులపై టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండి ఇంకా న్యాయవాదులపై దాడి చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ట్రాఫిక్
పోలీసును వెంటనే సస్పెండ్ రిమూవ్ చేసి ఈ న్యాయవాదులపై దాడి చేసినటువంటి ఆఫీసర్లను వెంటనే రిమూవ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని కోర్టులను అబ్స్టైన్ చేసి న్యాయవాదుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హుస్నాబాద్ నుంచి తెలియజేస్తున్నాం. చెప్పు ఏటో అని చెప్పు. న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని మేము గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరి పరిస్థితిలో న్యాయవాదులకు ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం ఉండాల్సిందే మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఒక అడ్వకేట్ అంటే ఒక సోషల్ జస్టిస్ అంటే ఒక సామాజిక సేవగల వ్యక్తి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పోలీసులు ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి. మేము కూడా స్టేట్ బార్ కౌన్సిల్ గారిని కోరుతున్నాం. అవసరమైతే మీరు అందరికీ స్టేట్ బార్ తరఫున కూడా డీజీపీ గారికి మీరు వినతి పత్రం ఇచ్చి దీని మీద కూడా ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ కూడా వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి సీఎం కూడా కలవడానికి బార్ కౌన్సిల్ చొరవ తీసుకొని ఒక ప్రత్యేక చట్టం వచ్చడానికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఏవైతే పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. హన్మకొండ బార్ అసోసియేషన్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీ గంధం శివ గారిపై జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి ఈ పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ న్యాయవాదుల మీద దాడులను పాల్పడుతున్నటువంటి పోలీసులను మీరు సర్వీస్ రిమూవల్ చేసి ఒక న్యాయవాదులను ఒక ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి న్యాయవాదుల మీదనే ఈరోజు దాడి జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా ఈ ఒక ప్రజాస్వామ్య దేశం లోపల ఈరోజు ఒక న్యాయవాదుల మీదనే పోలీసులు దాడికి పాల్పడే పరిస్థితి ఇవాళ వస్తుంది. ఇదే పునరావృతం అవుతుంది. ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం మేము రోడ్డు మీదకి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి వస్తుందంటే మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ లోపల ఇలా ఈ పోలీసులను ఎవరైతే న్యాయవాదుల పైన దాడిలో పాల్పడిన పోలీసులు ఎవరు ఉన్నారో ఇమీడియట్లీ సర్వీస్ రిమూవల్ చేసి ఒక ప్రజలను కాపాడేటువంటి ఒక ప్రభుత్వం ఉందని చెప్పి మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ ఈ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన న్యాయవాదులపై దాడి చేసినటువంటి పోలీసును ఇమీడియట్లీ సర్వీస్ రిమూవల్ చేయాలని మా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.